అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతతొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం సింపుల్ వేలో. నేను 1 బౌల్ చింతకాయ పచ్చడికి 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న సైజు వెల్లుల్లి తీసుకున్నాను. రెమ్మలు తీసుకోకపోయినా పర్వాలేదు. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాము. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. మనం మిక్సీలో కానీ రోట్లో కానీ నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. మనం అవైలబుల్ లేనప్పుడు రోలు మిక్సీ జార్లో వేసుకున్నా ఓకే. దాన్ని పోపు వేసుకోవాలి కదా. పోపు వేసుకోవడానికి కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ పచ్చిపప్పు, ఇవి తిరగమాత వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడనివ్వకూడదు. అవి మాడితే కొంచెం చేదు వస్తుంది, టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఈ మెంతులు ఇవి దోరగా ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వెంటనే ఫ్రై అవుతుంది కాబట్టి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి 20 తీసుకున్నాను నేను. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి చల్లారాయి కదా, చల్లారాక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. యాక్చువల్గా చింతకాయ పచ్చడిలో 1 ఇయర్కి సరిపడా సాల్ట్ వేస్తాం కదా. మాకు కొంచెం పచ్చడిలో సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, అందుకే నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. చింతకాయ పచ్చడి పచ్చిమిర్చికి సరిపడా మంటని దాన్ని పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి అవి ధనియాలు కొంచెం నలిగాక ఈ చింతతొక్కు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేను హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను. మీ ఇష్టం, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉల్లిపాయ వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ బాగా సాఫ్ట్గా గ్రేవీ అయ్యేలాగా చేయకూడదు. జస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. చింతకాయ తొక్కు పచ్చడి మిక్సీ వేసేసుకున్నాం కదా. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఆల్రెడీ పోపు దినుసులు తీసుకున్నాం కదా, వీటిని వేసుకోవాలి. పోపు వేయాక కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా చింతకాయ తొక్కు, ఆల్రెడీ దీన్ని వేసుకోవాలి. నేను పసుపు యాడ్ చేయలేదండి. మా అత్తయ్య చింతకాయ తొక్కు పెట్టేటప్పుడే పసుపు యాడ్ చేశారు, అందుకే ఇట్లా ఎల్లోగా అనిపిస్తుంది. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చింతకాయ తొక్కు చేసుకోవడం చాలా సింపుల్.
ఇది పచ్చడిని వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ అనిపిస్తది. చిన్న పిల్లలకు కూడా ఎవరైనా ఫుడ్ తినని వాళ్ళు కొంచెం ఇది పుల్లగా ఉంటది గదా! మనం వేడివేడి అన్నంలో జస్ట్ కొంచెం తీసి స్పూన్ గూడా గాదు. కొంచెం అంటే కొంచెం తీసి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మా పిల్లలైతే కూడా చాలా తింటారండి. మా పాపకైతే చాలా ఇష్టము.